తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కథనం A6 న్యూస్ కి స్వాగతం. నేను అరుణ. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల కాటన్ వస్త్ర పరిశ్రమలో సమ్మె సైరన్. ఫిబ్రవరి 1 నుండి బంద్కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు. సిరిసిల్ల డివిజన్లో వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్, ఆర్టీఓ భిక్షా నాయక్. సిరిసిల్ల మానేరువాగులో వెస్టర్న్ యూనియన్ నిర్వాహకుడి హత్యను ఛేదించిన పోలీసులు. సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 2 నిందితుల అరెస్ట్, రిమాండ్ చేసిన పోలీసులు. సిరిసిల్ల కాటన్ మరమగ్గాల పరిశ్రమలో సమ్మె సైరన్ మోగింది. కార్మికులు కూలీ పెంపు కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు. లాల్ బావుటా చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం, కరీంనగర్ జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 1 నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని సిపిఐ కార్మిక భవనంలో ఏఐటియుసి రాష్ట్ర సహాయ కార్యదర్శి సామల మల్లేశం అధ్యక్షతన సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కూలీ ఒప్పందం గడువు ముగిసిపోయినా యజమానులు కూలీ పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీ పెంచాలని కోరుతూ యజమానులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదన్నారు. కాటన్ కార్మికుల కూలీ పెంపు కోసం సమ్మెలోకి వెళ్లక తప్పలేదన్నారు. ఫిబ్రవరి 1 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 1న కాటన్ మరమగ్గాల ఆసాములు కార్మికులు పనులను బంద్ చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు నల్ల చంద్రమౌళి, పోలు కొమరయ్య, ఇంజపూరి కనకయ్య, సిఐటియు నాయకులు మూషం రమేష్, నక్క దేవదాస్, దాసరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువల్ల మరి విధి లేని పరిస్థితిలో మేము నిర్ణయం చేసుకున్నాం. ఉభయ కార్మిక సంఘాల రేపు సోమవారం నాడు 1 తారీఖు ఫిబ్రవరి ఆ రోజు నుండి సమ్మె చేస్తాము. ఇక సమ్మె విధి లేని పరిస్థితిలో సమ్మెకు వెళ్ళవలసి వస్తుంది. దీని తదనంతరం ఏమైనా బాధ్యత వహించవలసింది ఈ అధికారులు, యజమానుల సంఘాల నాయకులు. కాబట్టి మేము మాత్రం కార్మికులకు పిలిపిస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి, మీరు ఎప్పటికీ మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఏమై అడగరా అనేది. రేపు వచ్చే సోమవారం 1 తారీఖు నుండి సాంచల్ కాటన్ నడిపే కార్మికులందరూ సాంచల్ బంద్ పెట్టాలి. అదే రోజు ఉదయం 10 గంటలకు కాలేజీ గ్రౌండ్ మైదానం వరకు కార్మికులందరూ రావాలని చెప్పి మేము కార్మికులను కోరుతున్నాం. ఆ రోజు నుంచి ఇక మన పోరాటం యజమానులపైన, అధికారులపైన కొనసాగిద్దాం. కాబట్టి మీరందరూ రావాలని చెప్పి నేను ఏఐటిసి పక్షాన. కానీ గత 3 నెలల క్రితం కూడా కొంచెం మెరుగైన పరిస్థితుల లోపల మేము 2 నెలల క్రితం యజమానులకు నోటీసులు ఇచ్చినాం, డీసీఎల్ గారికి నోటీసులు ఇచ్చినాం, ఆర్డీఓ వారికి నోటీసులు ఇచ్చినాం. కానీ ఇంతవరకు ఆ కూలీ పెంపు విషయంలో ఎలాంటి స్పందన లేదు. కాటన్ కూలీ పెంపు విషయంలో యజమానులు మొండి వైఖరి అవలంబిస్తున్నందున తప్పనిసరి పరిస్థితి లోపల సోమవారం నుంచి వెళ్ళి నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి పూర్తిగా బాధ్యత ఇక్కడ ఉన్న యజమానులు వహించాలి. అదేవిధంగా కార్మికులు సోమవారం ఉదయం 10 గంటలకు అందరూ ఆసాంలో కార్మికులు అందరూ ఉదయం కాలేజీ గ్రౌండ్కి అందరూ రావాలి. అక్కడికి వచ్చినాక మనం కార్యక్రమం నిర్ణయం జరుగుతుంది. కాబట్టి అందరూ మళ్ళీ ఎవరో వచ్చి బంద్ చేస్తారు, వాళ్ళ సంఘం వాళ్ళు వచ్చి బంద్ చేస్తేనే బంద్ చేస్తామనే పద్ధతి పక్కకు పెట్టి స్వచ్ఛందంగా మీరు సాయంత్రం బంద్ చేసి ఆ సోమవారం రావాలని అన్ని సంఘాల పక్షాన ఆగినాము. ఇప్పటివరకు కూడా వాళ్ళు పెంచలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము ఆసాంలో కార్మికులను ఖచ్చితంగా కూలి పెంచే వరకు సమ్మెసిస్తామని నిర్ణయించడం జరిగింది. అది 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో సమ్మె ఉంటుంది. కాటన్ ఆసాంలో కార్మికులు పూర్తి స్థాయిలో బంద్ పెట్టి 1వ తారీఖు నాడు సోమవారం నాడు కాలేజీ గ్రౌండ్కి వచ్చినట్టయితే అక్కడ పూర్తి స్థాయి మనం సమ్మెను మనం ప్రభావితం కాకుండా మళ్ళీ పెంచుకునేదాకా పూర్తి స్థాయిలో సమ్మెను పొడిగించి దాన్ని అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. అందరూ మాత్రం తప్పకుండా కాలేజీ గ్రౌండ్కి రావాలని ఆసాల పక్షాన కోరుకుంటున్నాం. సిరిసిల్ల డివిజన్లో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్ పనులను పరిశీలించారు. వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
వేములవాడ మండలం అగ్రహారం మారుపాక వద్ద నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ పనులను సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సమర్వాల్ పరిశీలించారు. రామప్ప గుట్టల వద్ద వాటర్ గ్రిడ్కు అంతరాయం కలుగుతున్నందున క్రషర్ పనులను నిలిపివేసి బ్లాస్టింగ్ ఆపివేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి వాటర్ ట్యాంక్ నిర్మాణాలను పూర్తి చేసి అప్పగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులకు ప్రజలు, నాయకులు సహకరించాలని స్మితా సబర్వాల్ కోరారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్, సిరిసిల్ల ఆర్డీఓ భిక్షా నాయక్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. మొత్తం ల్యాండ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది అట్లాంటివి కదా, చాలా కేసెస్ ఆల్రెడీ చేశారు. ఆన్ గ్రౌండ్ వెన్ ది లేబర్ ఇస్ వర్కింగ్ ఆర్ ది మెషినరీ ఇస్ వర్కింగ్, నోబడీ షుడ్ స్టాప్ దట్ షుడ్ బి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఫస్ట్ చేస్తాం, లేకపోతే చేయలేదు. 138 ఎకరాలేమో అది కానీ అది ఆపేసి ఇది ఇష్యూలో సార్ట్ అవుట్ చేస్తాం. 80 నుంచి 100 ఎకరాలు ఆపేసి మేడం, ప్రైవేట్ ల్యాండ్ మొత్తం రైతులకు సంబంధించి వేరే దిశలో ఎలా చేస్తాం? మెగావాట్ ఎవరి నుంచి పని మీరు మొదలు పెట్టాలి. లేదు అట్లా నేను అడగలేదు, ఒక కమ్యూనిటీలో స్టార్ట్ ఎక్కడ కాలేదు, అది పంపిస్తాయి. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇప్పుడు మీకోసం ఇంత మంచి స్కీమ్, ఇంత పెద్దగా డిజైన్ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేదు, మనకి దేశంలో ఎక్కడ లేదు. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్ స్కీమ్ దే ఆర్ డూయింగ్. సో యూ హ్యావ్ టు టేక్. ప్రతి ఊర్లో నీళ్ళు రావడం అంటే దీనికంటే మీకు పెద్ద జనాల నుంచి ఇంకా గౌరవం ఏమొస్తుంది? ఇప్పుడే అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడు చెప్పారండి మళ్ళీ బ్లాస్టింగ్ ఇష్యూ నడుస్తున్నది ఇప్పుడు అయిపోయింది, ఆ ఇష్యూ ఇస్ ఓవర్. మేడం has given very clear instructions. There is no such issue. From tomorrow your men and materials should start moving. Definitely madam. Of all the segments. Yes. Till now I am not done. 10వ తరగతి పరీక్షలలో పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వ, ప్రైవేట్ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామచందర్తో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో చివరి అంశం ఏంటంటే లఘు పరీక్ష. ఇప్పుడు మనం నిర్మాణాత్మక మూల్యాంకనం అనుకుంటున్నటువంటి లఘు పరీక్ష ఆల్రెడీ మన స్కూల్లో రిజల్ట్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ అలా ఉంటే ఇంకొకటి మనం ఒక్కొక్క సబ్జెక్ట్లో నిర్ధారించుకున్న విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అది నిర్మాణాత్మక మూల్యాంకనంలో సైన్స్ లోపల ఒక సాధనంగా ఉంది. మళ్ళీ మనము ల్యాబ్కి పరీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి, ఈ లఘు పరీక్ష నిర్వహించినటువంటి SA1కి వచ్చేసరికల్లా పిల్లల్ని సంసిద్ధులు చేసేటట్టుగా ఉండాలి. అదేవిధంగా FA3, FA4గా మనము ఈ లఘు పరీక్షలు అనేటివి నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లఘు పరీక్షలు నిర్వహించిన అనంతరం పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో మూల్యాంకనం చేసుకొని విద్యార్థుల స్థాయిని పెంపొందించేటట్టుగా లఘు పరీక్ష లక్ష్యాత్మకంగా నిర్వహించాలి. మూల్యాంకనం, వాటి సాధనాలు, మార్కుల కేటాయింపు గురించి చాలా వివరంగా 3వ సెషన్లో సంజ్ఞానాత్మక మూల్యాంకనము, దానికి సంబంధించి విద్యార్థులు మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులకు సరైనటువంటి ఆర్గనైజేషన్ చేసేటువంటి చర్చ ఉంటుంది. ఆ తర్వాత రేపటి నుంచి మొదలుకొని 8వ తారీఖు వరకు రోజు ఒక సబ్జెక్ట్ చొప్పున సబ్జెక్టు ఉపాధ్యాయులకు కూడా ఈ టెలికాన్ఫరెన్స్ కొనసాగుతుంది. ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉపాధ్యాయులు తమ యొక్క సందేహాలను, ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ తమ యొక్క సందేహాలను నివృత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క ప్రతిస్పందనను కూడా టెలిఫోన్ ద్వారా వారు తెలుసుకోవడం, సందేహాలను నివృత్తి చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు SCRT ద్వారా ప్రధానోపాధ్యాయులకి 1 డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి దాంట్లో 4 అంశాలు ఏ విధంగా చేయాలి అనేది వివరించడం జరిగింది. అలాగే ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో కూడా స్లిప్ టెస్ట్ ఏ విధంగా నిర్వహించాలి, వాటిని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ ఏ విధంగా ఇవ్వాలి, తర్వాత రెస్పాన్స్ టెస్ట్ ఏ విధంగా నిర్వహించాలి, వీటన్నింటినీ ఏ విధంగా చేయాలి, అలాగే స్కూల్లో ఉన్న గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్స్ ఏ విధంగా నిర్వహించాలో అన్నది వివరించడం జరిగింది. దీని ద్వారా మేము పాఠశాలకు పోయిన తర్వాత ఉపాధ్యాయుల యొక్క పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుత
ప్రస్తుత విద్యా విధానంలో సీసీ పద్ధతి గత సంవత్సరమే ప్రారంభించబడింది. ఈ సీసీ విధానంలో పిల్లలకి బోధనే కాకుండా వాటిని ఎలా పరీక్షించాలనే విషయాన్ని ప్రైవేట్ విద్యాలయాలలో నడిపే వాళ్ళకి ఉపాధ్యాయులకి ఇంకా అవగాహన ఇవ్వలేదు. ఈ రిలే కార్యక్రమంలో ఈ విషయాలు మీరు బాగా తీసిన అవకాశం ఉంది. దీని ద్వారా విద్యా విధానంలో మార్పు పరిశీలన చేసి పిల్లల్ని ఇంకెంత బాగా చదువు చెప్పవచ్చు, పిల్లల్ని ఇంకెంత బాగా బయటకు అవకాశం ఉంది. కళాకారుల ఖిల్లా సిరిసిల్ల కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని సూరజ్కోట్లో అంతర్జాతీయ చేతి వృత్తుల కళా ప్రదర్శనలు జరగనున్నాయి. ప్రపంచ నలుమూల నుండి కళారంగంలో నిష్ణాతులైన వారు అనేక మంది హాజరు కానున్న ఈ కార్యక్రమంలో జరిగే కళా ప్రదర్శనలకు సిరిసిల్ల కళాకారులు ఎంపికయ్యారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలోని నేత కుటుంబానికి చెందిన జిఎల్ నామ్దేవ్ సంగీత దర్శకుడిగా వేలల్లో పలు ఆల్బమ్లు రూపొందించాడు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళా బృందంలో సేవలందిస్తున్నారు. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన యడమల శ్రీధర్ తెలంగాణ ఉద్యమంలో తన గానంతో ఉద్యమానికి ఊపిరినిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళా బృందంలో గాయకునిగా సేవలందిస్తున్నారు. వీరిరువురు అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల స్థానిక కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల నుండి అంతర్జాతీయ స్థాయిలో తమ గళం వినిపించనున్న ఈ కళాకారులు రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని A6 న్యూస్ ఆశిస్తోంది. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లాలో సూరజ్గంజ్ గ్రామంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళకు ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రం నుంచి 300 మంది కళాకారులను ఆ సూరజ్గంజ్కు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా మన సిరిసిల్ల డివిజన్ నుంచి మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అదేవిధంగా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకృష్ణ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిరిసిల్ల మానేరువాగులో హత్యకు గురైన వెస్టర్న్ యూనియన్ నిర్వాహకుడి కేసును పోలీసులు ఛేదించారు. సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 2 నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల సీఐ రంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో సిరిసిల్ల మానేరువాగులో దారుణ హత్యకు గురైన వెస్టర్న్ యూనియన్ నిర్వాహకుడు గిరిబాబు హంతకులను అరెస్ట్ చూపించారు. వీర్నపల్లి గ్రామానికి చెందిన పిట్ల గిరిబాబు, అదే గ్రామానికి చెందిన సంఖ్యపల్లి సంతోష్లు ఇరువురు మంచి స్నేహితులు. వీరిరువురు కలిసి వీర్నపల్లి గ్రామానికి చెందిన గర్రెపల్లి దేవరాజు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 60,000 నగదుతో పాటు 9.5 బంగారు నగలను దొంగిలించారు. అనంతరం సంఖ్యపల్లి సంతోష్ గిరిబాబుతో పథకం ప్రకారం వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న సంతోష్ పెదనాన్న దంపతులను చంపడానికి పన్నాగం పన్నారు. అనారోగ్యంతో ఉండగా వారికి ఆయుర్వేద వైద్యం వద్ద మందులు తెచ్చామని కూల్ డ్రింక్లో క్రిమిసంహారక మందు కలిపి సంతోష్ పెదనాన్న కమ్మరి రాములకు తాగించారు. దీంతో ఆయన మరణించగా భార్య సేవించకుండా ప్రాణాలతో బయటపడింది. ఈ విషయాన్ని వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గిరిబాబు సంతోష్లను పట్టుకుని ఠాణాకు తరలించి విచారించగా విషయం గిరిబాబు బయటపెట్టాడు. దీంతో సంఖ్యపల్లి సంతోష్ గిరిబాబును హతమార్చేందుకు మరో పన్నాగం పన్నాడు. చిన్న కోడూరుకు చెందిన ఎర్రం అశోక్తో చేతులు కలిపి పథకం ప్రకారం గిరిబాబును సిరిసిల్ల శివారులోని మానేరువాగుకు రప్పించారు. మానేరువాగులో మద్యం సేవిస్తూ గిరిబాబుకు వివిధ రకాల మత్తు గుళికలను కలిపి వండిన వంటకాలను తెలిపించి గిరిబాబును మట్టుబెట్టారు. ఈ విషయాన్ని సిరిసిల్ల పోలీసులు మొబైల్ కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకుని కేసును ఛేదించడం జరిగిందని, ఈ కేసులో నిందితులు సంతోష్, అశోక్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్య గౌడ్ మీడియాకు తెలిపారు. ఆయన వెంట ఎల్లారెడ్డిపేట ఎస్ఐ ఉపేందర్, ముస్తాబాద్ ఎస్ఐ ఉన్నారు. పీట్ల గిరిబాబు ఈ నెల 4వ తారీఖున ఇంటి నుంచి పెళ్లి సంబంధం అని చెప్పి పోయి తిరిగి రాలేదు. దాని మీద మిస్సింగ్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ నెల 8వ తారీఖున సాయంత్రం అతను సిరిసిల్ల మండలం సిరిసిల్ల దగ్గర ఉన్న మానేరువాగులో హత్యకు గురి కాబడ్డాడు. దాని మీద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో హత్య చేసిన ఇద్దరిని ఎర్రం అశోక్, తర్వాత సంఖ్యపల్లి సంతోష్, వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి వారు నిందితుని యొక్క వాళ్ళ నుంచి వాళ్ళు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, తర్వాత మన మృతుని యొక్క మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది.
ఈ కేసులో ముఖ్యంగా ఈ కేసు చేయించడానికి ఎస్ఐ ఎల్లారెడ్డిపేట్, ఎస్ఐ ముస్తాబాద్ వీళ్ళిద్దరూ బాగా సహకరించారు. వీళ్ళ సిబ్బంది కూడా నేను అభినందిస్తున్నాను. ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసును 10 రోజుల లోపల చేయించడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చూపించి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. గంభీరావుపేట మండలం కేంద్రం శివారులో వాహనం అదుపు తప్పి కందకంలో పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన నాగిరెడ్డి, పద్మారెడ్డి వృత్తిరీత్యా వ్యవసాయ పనులు చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతునికి భార్య లక్ష్మి, 2 కూతుళ్లు మరియు కుమారుడు ఉన్నారు. దళిత విద్యార్థి సంఘాల సమావేశంలో సిరిసిల్ల జేఏసీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దళితులు ఆత్మగౌరవం కోసం ఉద్యమించాలని సిరిసిల్ల దళిత విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షులు మేకల కమలాకర్ కోరారు. సిరిసిల్లలో దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మేకల కమలాకర్ను సిరిసిల్ల దళిత విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై పెరుగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థులు విద్యారంగ సమస్యలతో పాటు ఆత్మగౌరవం కోసం ఉద్యమించాలని కమలాకర్ కోరారు. సిరిసిల్లలో తలపెట్టిన చలో సిరిసిల్ల కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి వేముల రమేష్, ఎడ్ల నరేష్ కుమార్, కన్వీనర్గా ఆకునూరి అజయ్, ఉపాధ్యక్షులుగా వడ్లూరి తిరుపతి, తంగళ్లపల్లి దేవరాజు, వడ్లూరి నరేష్, మెట్ట పవన్, బాబు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల కాటన్ వస్త్ర పరిశ్రమలో సమ్మె సైరన్. ఫిబ్రవరి 1 నుండి బంద్కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు. సిరిసిల్ల డివిజన్లో వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్, ఆర్జీఓ భిక్షా నాయక్. సిరిసిల్ల మానేరువాగులో వెస్టర్న్ యూనియన్ నిర్వాహకుడి హత్యను ఛేదించిన పోలీసులు. సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 2 నిందితుల అరెస్ట్, రిమాండ్ చేసిన పోలీసులు. ఇవి వార్త విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.